హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 153. స్నేహ, ఇవి ట్రయల్ చూడు అంటూ కొన్ని డ్రెస్లు ఆమె చేతిలో పెట్టి ట్రయల్ రూమ్లోకి పంపాడు ప్రదీప్. వెనుక వస్తున్న మరో ఇద్దరిని డౌట్గా చూస్తూ ఆమెని సేఫ్ సైడ్గా ఉంచాడు. అతడు అనుమానించినట్టే వాళ్ళు స్నేహ కోసమే వచ్చారు. ఒకడు మొదట్లో ఆగితే మరొకడు స్నేహ వెళ్ళిన వైపు వెళ్ళాడు. మాస్క్లో ఉన్న ప్రదీప్ వాళ్ళకి ఎవరో కూడా ఐడియా లేక కస్టమర్ అని అనుకున్నారు. ట్రయల్ రూమ్ దగ్గర నిలబడిన వాడిని ఎవరూ చూడకుండా ఒక్క దెబ్బతో ఫర్ట్ మనిపించి అతని బాడీని బట్టల బాక్స్లో వెనక్కి తోసేసి ఎంట్రన్స్ దగ్గర ఉన్న వాడి దగ్గరకు వెళ్ళి ఇంగ్లీష్లో అక్కడ ఎవరో నిన్ను పిలుస్తున్నారని అతనికి చెప్పి ట్రయల్ రూమ్ వైపు చూపించాడు ప్రదీప్. తన మనిషి పిలిచాడేమో అనుకుని అతను అటు వెళ్తుంటే వెనకే వెళ్ళిన ప్రదీప్ వాడిని కూడా సైలెంట్గా ఫినిష్ చేశాక రుద్రకి మ్యాటర్ షేర్ చేశాడు. బయట పార్కింగ్లో ముగ్గురున్నారు అని రుద్ర మెసేజ్ చేయగానే ఓకే నేను చూసుకుంటానని రిప్లై ఇచ్చి స్నేహ బయటకు రాగానే అయిందా బేబీ అని నార్మల్గానే అడిగాడు ప్రదీప్. నాకు ఓకే, కానీ ఇంట్లో వాళ్ళకి తీసుకోవాలిగా అంది స్నేహ. సరే పద అంటూ ఆమెని కిడ్ సెక్షన్లో వదిలి ఇప్పుడే వస్తాను, నీ ఫోన్ దగ్గరే పెట్టుకో, ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి అని చెప్పి గబగబా లిఫ్ట్లో కిందున్న పార్కింగ్ ఏరియాకి వెళ్ళాడు ప్రదీప్. స్నేహ పిల్లల ముగ్గురికి కావలసిన డ్రెస్లు చూస్తూ వాటిని సురేఖ శివానీలకి పిక్స్ పంపి ఏది బాగుందని అడుగుతూ గంట సేపు షాపింగ్ చేసింది స్నేహ. ప్రదీప్ కిందకు వెళ్ళి ఒక కార్ దగ్గర ఇందాకొచ్చిన వాళ్ళలాగే ఉన్న ముగ్గురిని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి సిగరెట్ ఆఫర్ చేశాడు. వాళ్ళు కూడా క్యాజువల్గా సిగరెట్ తీసుకుని స్మోక్ చేస్తూ ఉండగా ప్రదీప్ ఒకడి మెడ మీద బలంగా చేయి క్రాస్ చేసి కొట్టాడు. నరం పట్టు తెలిసి వేసిన ప్రదీప్ దెబ్బకి వాడు మొదలు నరికిన చెట్టులా కిందకు ఒరిగిపోవడంతో మిగిలిన వాళ్ళు రేయ్ ఎవర్రా నువ్వు అంటూ కోపంగా ప్రదీప్ మీదికి వచ్చేలోగా మరొకడి సెంటర్లో బలంగా మోకాలతో తన్నాడు ప్రదీప్. వాడికి నొప్పితో భూగోళమంతా తిరిగినట్టు అనిపించి అరుస్తూ అక్కడ చేత్తో అదుముకుంటూ కిందకి మోకాళ్ళ మీద పడి మెలకలు తిరిగిపోయాడు. ఆఖరిగా మిగిలిన మూడోవాడు పారిపోవడానికి చూస్తే ప్రదీప్ వాడిని పోనివ్వకుండా పట్టుకుని వాడి ఫోన్ తీసి పగలగొట్టేసి వాడిని కూడా మడతపెట్టేశాడు. అందరినీ తీసుకుపోమ్మని దూరంగా తనకి సెక్యూరిటీగా ఉన్న వాళ్ళకి సైగ చేశాడు ప్రదీప్. అప్పటిదాకా దూరంగా నిలబడి అతని ఆజ్ఞ కోసం చూస్తున్న వాళ్ళు గబగబా వచ్చి అందరినీ ఎత్తి వాళ్ళ వెహికల్లో పడేసి తీసుకుపోయారు. అదంతా అరగంటలో కంప్లీట్ చేసిన ప్రదీప్ స్నేహ దగ్గరికే వెళ్ళాడు. అప్పటికే ఆమె పిల్లలకి మాత్రమే షాపింగ్ చేయడం చూసి తల కొట్టుకుని ఈ రోజంతా సరిపోతుందా బంగారాన్ని షాపింగ్కి అని వెటకారంగా అడిగాడు ప్రదీప్. నువ్వే కదా చెప్పావు నా ఇష్టం వచ్చినంతసేపు చేసుకోమని అంటూ బొంగమూతి పెట్టింది స్నేహ. చెప్పాని అనుకో, ఆ మాటను నువ్వు నిజం చేయాలా అని నీరసంగా అడిగాడు ప్రదీప్. ఏడవకులే, ఇంకా అక్క వదిన కోసం మాత్రమే చేయాలి అంది. కానీ ప్రదీప్కి రుద్రకి మిగిలిన అందరికీ కూడా షాపింగ్ చేసింది స్నేహ. అదంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. అక్కడే ఫుడ్ తిని హోటల్కి చేరారు ఇద్దరు. అలసటతో బెడ్ మీద పడ్డ స్నేహని చూసి ఏయ్ స్నానం చేయకుండా గబ్బుదల్లా బెడ్ మీద పడతావేంటే అంటూ బ్యాగ్స్ పక్కనేసి పడుకున్న స్నేహని చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు ప్రదీప్. స్నేహ గింజుకుంటూ వదులు, నేను కాసేపు అయ్యాక స్నానం చేస్తాను, లేదంటే నువ్వు బయటకు పోని స్నేహ అరుస్తుంది. అతని ఇంటెన్షన్ తెలిసిన ఆమె నువ్వు ఒకసారి స్నానం చేసి నేను ఒకసారి చేయడం టైం వేస్ట్ కదా అంటూ షాపింగ్ అని టైం అంతా వేస్ట్ చేసావు, ఇప్పుడు కూడా అంటే కుదరదంటూ తన షర్ట్ ఒక్కో బటన్ విప్పుతుంటే స్నేహ గుటికలు వేస్తూ అది కాదు బేబీ, నువ్వు స్నానం చేసి వచ్చే, నేను తర్వాత చేస్తాను, ఈలోగా నేను మన కోసం కాఫీ స్నాక్స్ ఆర్డర్ చేస్తాను అంటూ ఎస్కేప్ అవ్వడానికి చూసింది స్నేహ. ఇప్పుడు నాకు కాఫీ స్నాక్స్ వద్దు కానీ ఇవే కావాలి బేబీ అంటూ తన పెదవుల్ని వేలితో స్మూత్గా రబ్ చేస్తూ కొంటిగా అన్నాడు ప్రదీప్. తప్పదా అని ఏడుపు మొహం పెట్టింది స్నేహ. నీ షాపింగ్ కోసం నేను అంత టైం వెయిట్ చేసినందుకు నాకు కూడా అడిగింది ఇవ్వాలి కదా బేబీ అంటూ ఆమె నడుమును చుట్టి దగ్గరకు లాక్కుని ఆమె అందాలని తన ఛాతికి తగిలేలా బలంగా అదుముకున్నాడు ప్రదీప్. వదులు అంటూనే అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంది స్నేహ. షవర్ ఆన్ చేసి వాటర్ డ్రాప్స్తో మెరుస్తూ ఊరిస్తున్న ఆమె అదరాలను అందుకుని ఆమె నుండి ఒలువలని దూరం చేసి మెల్లగా ఆక్రమించుకున్నాడు ప్రదీప్ స్నేహని. రుద్ర ఆఫీస్లో కూర్చుని ఇందాక ప్రదీప్ అటాక్ గురించి చెప్పగానే అక్కడ ఏం చేయాలో అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని క్లియర్ చేసిన తర్వాత గిరీశం ఎక్కడ ఉన్నది తెలుసుకోవడానికి ఫోకస్ పెట్టాడు రుద్ర.
కమిషనర్తో మాట్లాడి వాడి ఎవ్రీ మూమెంట్ తనకి తెలియాలని సీరియస్గా చెప్పాడు రుద్ర. రుద్ర మీదున్న అభిమానంతో కమిషనర్, అలాగే రుద్ర, ఆ బసవ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. వాడు బయటుంటే మరింత డేంజర్. ఇప్పటిదాకా ఆ గిరీష్ చేసిన క్రైమ్స్ అన్నిట్లోని వీడి హస్తం ఉంది. వాడిని తప్పిస్తే చాలు, ఆ గిరీశం వెన్ను విరిగినట్టే. మేం కూడా ఎప్పటి నుంచో ఆ మూమెంట్ కోసమే ట్రై చేస్తున్నాం అన్నారు ఆయన. ఆ గిరీష్ నన్ను టార్గెట్ చేసినా వదిలేవాడిని సార్, కానీ వాడు నా ఫ్యామిలీ జోలికి రావాలని ట్రై చేస్తున్నాడు. వాడికి వదిలే ప్రసక్తే లేదు. ఆ బసవ చేసిన దారుణాలు తెలిసాక వాడు మనిషి కాదని అర్థమైంది. ఇక వాడికి ఈ భూమి మీద బ్రతికే రైట్ లేదు. వాడిని ప్రాణాలతో వదలనని కసిగా చెప్పాడు రుద్ర. రుద్ర, మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాకు వేరే తలనొప్పులు వస్తాయి. ప్లీజ్, మీరు చెప్పినట్టే మా కోఆపరేషన్ ఉంటుంది, కానీ ఇలా వద్దు అని రిక్వెస్ట్ చేశాడు కమిషనర్. రుద్ర ఈవిల్ స్మైల్తో, ఓకే సార్, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీ మీదున్న రెస్పెక్ట్తో చట్టాన్ని నేను చేతుల్లోకి తీసుకోను అని చెప్పాడు రుద్ర. థ్యాంక్ యూ రుద్ర, గిరీష్ ఆచూకీ తెలియగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని ఫోన్ కట్ చేశాడు కమిషనర్. రుద్ర ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ, ఇక ఈ ముసుగులో గుద్దులాట వదిలి నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగాలి అనుకుని లేచి బయటకు నడిచాడు రుద్ర. క్లాస్ వదలగానే బయట వెయిట్ చేస్తున్న బన్నీ రుద్రని చూడగానే డాడీ అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ వెనకే వచ్చిన ఒక పాప బాయ్ బన్నీ అని స్వీట్గా చెప్పడం చూసిన రుద్ర నొసలు ముడివేసి, ఎవర్రా పాప అని అడిగాడు రుద్ర. బన్నీ విసుగ్గా, అదో నస క్యాండిడేట్లే డాడీ, పద మనం పోదాం అంటూ కార్ దగ్గరకు నడిచాడు బన్నీ. అబ్బో, నా కొడుకుకప్పుడే గర్ల్స్ ఫాలోయింగ్ కూడానా అని నవ్వుకున్నాడు రుద్ర. బన్నీ కార్ దిగి ఇంట్లోకి వస్తూనే మమ్మ అని శివాని కోసం అరుస్తూ పైకి పరుగులు పెట్టాడు. రే, నేను కనపడలేదా, రాగానే అమ్మ కోసం అరుస్తున్నా అని సోఫాలో ఉన్న భవాని ఉడుక్కుంటూ అరిచింది. మెట్ల మీద నుండి వెనక్కి తిరిగిన బన్నీ వెక్కిరింతగా, ఎందుకు కనపడవు అంత లావుగా ఉంటే అని ఆవిడ సైజ్ని వెక్కిరిస్తూ మళ్ళీ పరిగెట్టాడు. ఓరి బడవా, నన్ను బండగా ఉన్నానంటావా అని కోపంగా అంటుంటే లోపలికి వచ్చిన రుద్ర నవ్వుతూ, వాడితో నీకెందుకు అత్తయ్యా, వాడు నాకే చుక్కలు చూపిస్తాడు, ఒట్టి కంత్రిగాడు అని చెప్పి పైకి వెళ్ళాడు. ఆవిడ కూడా నవ్వుకుని తను చూస్తున్న టీవీ సీరియల్లో లీనమైపోయింది. శివాని రూమ్లో పడుకుని ఉంటే అక్కడిదాకా పరుగులు పెట్టిన బన్నీ ఎక్కడ తల్లికి డిస్టర్బెన్స్ అవుతుందో అని మెల్లగా లోపలికొచ్చాడు. నిద్రలో ఉన్న శివాని పక్కన బన్నీ కూడా పడుకుని ఆమె బొజ్జ మీద చేత్తో నిమురుతూ, లవ్ యూ బేబీస్, నీకోసం మీ బిగ్ బ్రదర్ వెయిటింగ్, తొందరగా వచ్చేయండి అని మెల్లగా గుసగుసగా చెప్తూ ఆమె పొట్ట మీద ముద్దు పెట్టి శివాని పక్కన పడుకుని ఆమె చేతిని తీసి తన మీద వేయించుకున్నాడు బన్నీ. శివాని నిద్రలోనే కొడుకుని దగ్గరగా పదుముకుని జో కొడుతూ అలాగే నిద్రపోతుంటే ఆమెను చూసి నవ్వుతూ లోపలికొచ్చిన రుద్ర కొడుకుని చూస్తూ, రే, ఫ్రెష్ అవ్వవా అని అడిగాడు పడుకున్న బన్నీని. కాసేపు అని లిప్స్ మాత్రం కదిలించి చెప్పి అమ్మని కలుచుకుని బెంగతీరేలా పడుకున్నాడు బన్నీ. రుద్రకి కూడా వాళ్ళని చుట్టుకోవాలనే కోరిక కలగగానే మరోవైపుకు వెళ్ళి ఇద్దరిని కలిపి హత్తుకుని పడుకున్నాడు. పతిస్పర్శ తెలిసిందేమో నిద్రలోనే శివాని అతని వైపు తిరిగి వెచ్చగా అతని చేతుల మధ్య ఇమిడిపోయి పడుకుంది. ఆమె నుదుటిన ముద్దు పెట్టి అలాగే తనని హత్తుకుని కొడుకు మీద కూడా చెయ్యేసి ఇద్దరిని జోకొడుతూ ఆనందంగా ఆ అపురూప క్షణాలని మనసులోనే పదిలంగా దాచేసుకున్నాడు రుద్ర. ఇక్కడ ఊర్లో కళ్యాణ్ చన్నీటి స్నానం చేసొచ్చి డ్రెస్ వేసుకుని బెడ్కి చివర పడుకుని సీలింగ్ చూస్తూ ఉంటే అతనికి పాలల్లో పసుపు వేసి తెచ్చిస్తూ గిల్టీతో అతని వైపు చూడలేక వెళ్ళి పడుకుంది సురేఖ. ఆమె మనసులో బాధ తెలియక తను నార్మల్గా ఉంది అనుకున్న కళ్యాణ్, ఈ టైంలో నువ్వెందుకు లేచావు రేఖ, నిద్ర పట్టలేదా అని అతడు నార్మల్గా ఎప్పట్లాగే సౌమ్యంగా అడిగాడు. మెలకు వచ్చిందండి, పక్కన మీరు లేకపోయేసరికి బయటకు వచ్చాను అని చిన్నగా సమాధానం చెప్తున్న సురేఖ మాటల్లో తేడా గమనించిన కళ్యాణ్ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి ఆమెని తన వైపుకు తిప్పుకుని, రేఖ, నువ్వు బాగానే ఉన్నావా, ఎందుకు బాధపడుతున్నావు అని కంగారుగా అడిగాడు కళ్యాణ్. అతనికి తన మనసులోని బాధ చెప్పకపోయినా ఎలా తెలిసింది అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది సురేఖ. తడబడుతూ, అదేం లేదండి అని చిన్నగా అంటున్న ఆమెని బలవంతంగా లేపి తన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకున్న కళ్యాణ్, చెప్పు ఏమైంది
ఎవరైనా ఏమైనా అన్నారా? లేక పేడకలేదైనా వచ్చి భయపడ్డావా? ఏమైందిరా అని లాలనగా అడిగాడు కళ్యాణ్. సురేఖ కన్నీళ్లతో అతని వైపు చూస్తూ, మీకు నేను కరెక్ట్ కాదండి. నా వల్ల మీకు ఎప్పటికీ సంతోషం ఉండదు. నేను నా భయాలతో మీకు ఏసుకాలని అందివ్వలేను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను వదిలేసి వేరే ఎవరైనా మంచి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోండి. నేను మీ సంతోషాన్ని ఎప్పటికీ అందివ్వలేను అని వెక్కుతున్న సురేఖను చూసి జాలిపడాలో కోప్పడాలో అర్థం కాలేదు కళ్యాణ్కి. ఆమె చుబుకం పట్టి తన కన్నీళ్లు తుడిచి, నేను శరీరాన్ని కోరుకుని నా ఒంటి సుఖం కోసం పడి చచ్చిపోతున్నానని, దానికోసం నేను బాధపడుతున్నానని నీతో చెప్పానా? లేక ఎవరైనా నీతో చెప్పారా? నేనేం ఋషిపొంగవుడిని కాను రేఖ, మామూలు మనిషిని, ఉప్పు కారం తింటున్నవాణ్ణి. నాలో కోరికలు లేవని చెప్పను, కానీ అందుకోసమే నేను బ్రతకడం లేదు. ఈరోజు నిన్ను అంత దగ్గరగా చూసినా నాకేవేవో థాట్స్ వస్తుంటే వాటిని కంట్రోల్ చేసుకుందామని ఇలా చన్నీటి స్నానం చేశాను. అంతేకాని నువ్వు అనుకునేలా నేనేమీ కోరికలు అంచుకుంటూ బాధపడిపోవడం లేదు. నువ్వు నీ త్యాగశీల ఆలోచనల్ని కట్టిపెట్టు. నాకు కావాలనుకుంటే నిన్నే ఏదో విధంగా ఒప్పించుకునే కెపాసిటీ ఉంది. అది నాకు ఇష్టం లేదు. నీకు నువ్వుగా నా దగ్గరికి రావాలని నేను వెయిట్ చేసేది. నీలో భయాల్ని చూసి కూడా నిన్నెందుకు నేను హర్ట్ చేస్తాను రేఖ? నాకు నీతో సంతోషంగా సాగే లైఫ్ కావాలి, కానీ ఓన్లీ నీతో సుఖాన్ని మాత్రమే కోరుకోవడం లేదు. నువ్వు పిల్లలు నాతో ఉన్నారని ఆనందించాలి నాకు. లైఫ్ లాంగ్ నిన్ను తాకకుండా ఉండమన్నా ఉంటాను, కానీ నేను చేజార్చుకోను. ఇప్పటికే ఎక్కువ ఆలోచించేశావు, ఇక పడుకో అని అతను అనగానే సురేఖ కన్నీళ్లతో అతని చేతులని కళ్ళకి ఆనించుకుని, ఎందుకండి నేనంటే ఇంత పిచ్చి ప్రేమ? ఏమిచ్చాను మీకు నేను? ఇప్పటిదాకా మీకు ఏ చిన్న సంతోషాన్ని ఇవ్వలేకపోయానే అంది బాధగా. నువ్వు నా భార్యగా నాతో ఉన్నావు, ఆ సంతోషం ముందు ఏదైనా తక్కువే రేఖ. ఒకప్పుడు నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయ్యావని తెలిసి మానసికంగా కృంగిపోయాను. కానీ ఆ భగవంతుడు నాకు సెకండ్ ఛాన్స్గా నిన్ను నా లైఫ్లోకి పంపాడు. అది చాలరా నా లైఫ్కి. నువ్వే అంటున్నావు కదా నాకు నీ పైన ఉంది ప్రేమ అని. నిజమైన ప్రేమ ఎదుటి వారి నుండి ఏదో ఆశించదు. అలా ఆశించేది నిజమైన ప్రేమ కాదు. అనవసరంగా ఏదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పడుకోమా అంటూ సురేఖని తన గుండెల మీదకు చేర్చుకుని జోకొడుతుంటే అప్పటిదాకా మనసులో ఉన్న బాధని ఎవరో చేత్తో తీసేసినట్టు అంతులేని భరోసాని హాయిని కలిగిస్తున్న అతని సన్నిధిలో అతని గుండె చప్పుడు వింటూ హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సురేఖ. కళ్యాణ్ కూడా ఆమె స్పర్శలో ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం సూర్యుడి నులివెచ్చటి కిరణాలు మొహంపై పడుతుంటే ఇంకా అతనిలోకి దూరి నిద్రపోయింది సురేఖ. ఇదేంటి, ఎప్పుడూ వేకోజామునే నిద్రలేచే సురేఖ ఇవాళ ఇంతసేపైనా లేవలేదు? ఆ అబ్బాయి కూడా బయటికి రాలేదు. ఇద్దరూ కలిసిపోయారా అని సంబరంగా అనుకుంది సువర్ణ. ఆవిడే పాలు కాచి పిల్లలకి పాలు, భర్తకి తనకి కాఫీ పెట్టి తీసుకెళ్లి పెరట్లో అందరినీ అక్కడే కూర్చోపెట్టింది. ఎవ్వరూ కొడుకు కోడల్ని డిస్టర్బ్ చేయకుండా అలా ప్లాన్ చేసింది సువర్ణ. తీరికగా 10ంటికి లేచిన సురేఖ టైం చూసి అదిరిపడింది. ఇదేంటి ఈరోజు ఇంత మొద్దు నిద్రపోయాను, అత్తయ్య ఏమనుకున్నారో అని అనుకుంటూ కళ్యాణ్ ఇంకా నిద్రపోతూ ఉండడంతో అతన్ని డిస్టర్బ్ చేయకుండా లేచి గబగబా స్నానం చేసి రూమ్ నుండి బయటకు రాగానే ఇంట్లో ఎవరూ కనపడలేదు. ఎటు వెళ్ళారు అనుకుని కిచెన్లోకి వెళ్ళింది సురేఖ. అప్పటికే టిఫిన్ చేసి వాళ్ళు తినేసి వీళ్ళ ఇద్దరి కోసం హాట్ ప్యాక్లో పెట్టుంచింది సువర్ణ. గిల్టీగా ఫీల్ అయింది సురేఖ. అందరూ ఎటు వెళ్ళారో అనుకుని బయటకొచ్చి అక్కడ పని చేస్తున్న వాళ్ళని చూసి, మా అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగింది సురేఖ. పెద్దయ్య పెద్దమ్మగారు పిల్లలతో తోటకెళ్ళారు చిన్నమ్మ, మీరు తినేసి రెస్ట్ తీసుకోండి, మధ్యాహ్నానికి వంట నేను చేస్తాను. మా మామ నాటుకోడి కొత్తున్నాడు, అది అవగానే నేను వండి పెట్టేస్తానంటూ అక్కడికొచ్చిన లచ్చి చెప్పింది. సురేఖ అలాగే అని తల ఊపి లోపలికి వెళ్ళగానే కళ్యాణ్ లేచి స్నానానికి వెళ్ళినట్లు వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడంతో అతని కోసం బట్టలు తీసి బెడ్ మీద పెట్టి డైనింగ్ హాల్లోకి నడిచిందామె. కావ్యని విశాల్ షాపింగ్ కోసం బయటకు తీసుకుని వెళ్ళాడు. విశాల్, నువ్వు ఆంటీ వాళ్ళతో చెప్పావా మన విషయం అని అడిగింది కావ్య. అమ్మకి ఆల్రెడీ తెలుసు కావ్య, అమ్మకు నువ్వు నచ్చావు కూడా. ఆమెకి ఓకే అంటే ఆటోమేటిక్గా నాన్నకు కూడా ఓకేనే అని నవ్వాడు విశాల్. అంటే అత్తయ్యదే రాజ్యం అంటావా అని నవ్వుతూ అడిగింది కావ్య. అంతే, ఏ ఇంట్లో అయినా ఆడవాళ్ళదే రాజ్యం ఇప్పట్లో. అలా ఉంటేనే మా మగాళ్ళకు కాస్త పీస్ దొరుకుతుంది అని అతను చెప్పగానే కావ్య గుర్రుగా చూసింది అతని వైపు. నిజాలు చెప్తే యాక్సెప్ట్ చేయాలి మై డియర్ కావ్య అని తన మొక్కు లాగాడు విశాల్ సరదాగా. నీకు జోకులు బాగా ఎక్కువయ్యాయి. ఉండు, ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను ఆంటీకి చెప్తాను
అని బెదిరించింది కావ్య విశాల్ని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.